నువ్వు చెప్పింది నిజమే బావా. జోష్నానే కావాలని అక్కడేదైనా చేసిందేమో అని నా అనుమానం. ఇంకా చెప్పాలంటే పారిజాతంగారు కూడా జోష్నాతో చేతులు కలిపేశారేమో నాకనిపిస్తుంది అని వెనకాలని ఇక కార్తీక్, దీపా, ఉదయం నుంచి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావ్. పారుక్క ఏదో వేలదెబ్బ తగిలిందిలే అని అంటూ ఉంటే అప్పుడే దాసు ఫోన్ చేస్తాడు. బావా, నేను చెప్పింది నిజం చూడు, ఫోన్ కూడా మోగింది. దీపా, ఎవరో ఫోన్ చేస్తే నువ్వు చెప్పింది నిజమంటావేంటి? ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి కార్తీక్ ఫోన్ తీసి, దాసుబాబాయ్, మావయ్య ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం ఉండు అంటూ అని కార్తీక్ అనడంతో దీపా, బావా, ఫోన్ స్పీకర్ ఆన్ చెయ్యి. సరే, నీ ముందే స్పీకర్ ఆన్ చేస్తాను, విను అని చెప్పేసి కార్తీకైతే దాసు ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇక కార్తీక్, మామయ్య, ఈ టైంలో ఫోన్ చేశావేంటి? అల్లుడు, నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను అరుణాచలం వెళ్దామనుకుంటున్నాను. అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఏదైనా ముడిపిస్తారేమో అని ఫోన్ చేశాను. మామయ్య, నువ్వింత సంతోషంగా ఉండడానికి కారణమేముంది? ఏముండంటావేంటల్లుడు, ఇదంతా నీవల్లే జరిగింది. అవును, ఈరోజు నేనింత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. నేనా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య అని వెనకాలని అలా అంటావేంటల్లుడు? నా కూతురు జీవితంలో మారదు, నా కూతురు ఎప్పటికీ నా దగ్గరికి రాదు అనుకున్నాను. కాని నా కూతుర్ని మనిషిగా మార్చావు, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నావు. అందుకే నేను సంతోషంతో అరుణాచలం వెళ్తున్నాను. నేను అరుణాచలం నుంచి వచ్చేలోపు జోష్న నా కూతురుగా నాతోపాటు వచ్చేస్తుంది. మావయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోష్న మారిపోవడమేంటి? అల్లుడు, ఇదంతటికీ కారణం నువ్వే కదా. జోష్న ఉదయం నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. ఇంటికి వచ్చాక నేను మారిపోయాను నాన్నా, నేను మారిపోయానని తెలిసాక నువ్వు నాతో అండగా ఉంటావా అని అడిగింది. తప్పకుండా నీతోపాటు నేనుంటానమ్మా అని చెప్పాను. జోష్న మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా గత్తీ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. జోష్న పారు ఇంటికి వచ్చేటప్పుడు పారు ఫేస్ అంతా డల్గా ఉంది. అంటే దాసుమావయ్య జోష్నాతో మాట్లాడిన మాటలు పారు వినింది. అదంతా జోష్నే చేసిందన్నమాట. అంటే పారుకి నిజంగానే నిజం తెలిసిపోయిందన్నమాట అని కార్తీక్ అనుకుంటూ ఉంటే దాసు, ఒరే అల్లుడు, మాట్లాడవేంటి? మావయ్య, జోష్న కన్నతండ్రి అయిన నీమీదే హత్యప్రయత్నం చేసింది. అలాగే 2 సార్లు నిన్ను కిడ్నాప్ కూడా చేసింది. ఇంకా జోష్న ఎన్నోసార్లు దీపమీద అటాక్ కూడా చేయించింది. అలాంటి జోష్న మారిపోయిందంటే నువ్వు ఎలా నమ్మావు మావయ్యా? అల్లుడు, అవును, నీ కూతురుని మళ్ళీ నిన్ను బోల్తా కొట్టించింది. తను ఏదో ప్లాన్ చేసి నీతో అలా మాట్లాడింది. అంతేకాని జోష్న మారలేదు మావయ్య. అల్లుడు, అవును, దాన్ని మావయ్య, నువ్వు ప్రశాంతంగా ఉండు. జోష్నని మార్చి తనని పెళ్లి చేసి అత్తారింటికి పంపించే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు. ఇక దీప, బావా, నీకు అర్థమైందా? అర్థమైంది మర్ధల. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేను చెప్తూనే ఉన్నాను కదా బావా, పారిచాతంగారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆమె నా వంక కోపంగా చూస్తుంది అని. అవును, కాని జోష్న నాకు తెలిసి నీ గురించి నిజం కూడా చెప్పేసి ఉండొచ్చు. అవును, చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు దీప. కాబట్టి రేపటినుంచి కథ వేరీగా ఉంటుంది. పారు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది. బావా, ఇంట్లో అందరికీనా సమస్య వస్తుందా అంటావా? మర్ధలా, నేనుండగా ఆ ఇంటిమీద ఈగ కూడా వాలనివ్వను. సరేనా? ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం చెయ్యాలో, పెద్ద మేడంకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి కార్తీకైతే అంటాడు. ఇక ఒక పక్కన పారిజాతమైతే, ఓసే మనవరాలా, ఎలా అయినా సరే రేపు నువ్వు సీఈఓ అవ్వాల్సిందే. అవుతాను మా అగ్రాని. తాత నోటితో తాతే నన్ను సీఈఓగా అనౌన్స్ చేసేలా చేస్తాను. అందుకే కదా నెల్లూర్లో ఫ్రాడ్ జరిగేలా చేసి డాడీని రేపు మీటింగ్కి లేకుండా చేశాను. నాకు తెలిసే నీదంతా నీ ప్లానని. అవును రాణి, అంత ఈజీగా ఇన్ని కోట్ల విలువైన ఆస్తిని ఎలా వదులుకుంటాను? ఆస్తి నాదే, అలాగే రేపు సీఈఓ కూడా నేనే అని ఎనగాలనే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నీకు నేను అండగా ఉంటాను. గ్రాని, నువ్వు నాకు సపోర్టుగా ఉంటే చాలు, నేనేం చేసినా జరుగుతుంది. నేను ఫోన్ చేసింది మీరు బోర్డ్ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పడానికి. బోర్డ్ మీటింగ్ ఏంటి? అంటే
ఈయనకి బోర్డ్ మీటింగ్ ఉందని తెలీదా అని కాంచన అంటే, అదండి కాంచనా, నువ్వు ఏదో చెప్పాలని మళ్ళీ వేదో మంట చెప్పమాకు. బోర్డ్ మీటింగేంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్? అదేనండి, ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందంట, కొత్త సీఈఓని తీసుకోడానికి. దానికి మీరు అక్కడికి వెళ్తారేమోనని ఫోన్ చేశాను. అసలే ఆ జోష్న మామూలుది కాదు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ చేస్తుంది. అందుకే మీరు అక్కడికి వెళ్ళొద్దని ఫోన్ చేశాను. కాంచనా చెప్పింది నిజమే. జోష్న సీఈఓ గురించి ఖచ్చితంగా గొడవ చేస్తుంది. అలాగే జోష్న మళ్ళీ సీఈఓగా ఉండడానికి ఏదో ఒక కుట్ర చేస్తుంది. తను చేసేకముందే జోష్న చేసిన కుట్రలన్నింటి గురించి అందరికీ తెలియాలి అని చెప్పేసి శ్రీధరైతే, సరే కాంచనా, నేను వెళ్ళనులేగాని నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక కాంచనా ఈ మనిషికి ఒకడికి చెప్పింది పూర్తిగా వినడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అప్పుడే కావేరి అక్కడికొస్తుంది. ఏంటండీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? కావేరి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నాకు త్వరగా టిఫిన్ పెట్టు. అది కాదండీ, కొన్ని రోజులు కార్తీక్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. కావేరి, నాకు తెలుసు, కాని ముందు టిఫిన్ రెడీ చెయ్యి అని వెనకాలనే అప్పుడే స్వప్న. నాన్నా, అమ్మ మీ మంచికోసమే కదా చెప్తుంది. తెలుసు స్వప్న, కాని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే చాలా పెద్ద సమస్యలొస్తాయి. ఏంటి నాన్నా అది? అప్పుడు కాశీతో జోష్న చాలా కుట్రలు చేయించింది కదా. ఆ కుట్రల వెనక తన నిజాలు బయటపడకుండా ఉండాలని ఆ నిజాల్ని నేను బయటపెట్టాలి. నాన్నా, అవును, కాశీని జోష్నని తనకు అనుకూలంగా మార్చుకుంది. తనని నమ్మించి, మోసం చేసి జైలుకు వెళ్లేలా చేసి తనకు కావాల్సినవి దక్కించుకున్నాను అనుకుంది. కాని తను చేసిన ఫ్రాడ్ గురించి ఈరోజు అందరికీ తెలియాలి. అందుకే అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇంక స్వప్న పాపం నాన్న కాశీ జోష్న చెప్పిన మాటల్ని నమ్మి మోసపోయాడని అనుకుంటున్నాడు. కాని కాశీ ఎలాంటివాడో నాకు తెలుసు నాన్నా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే, ఇక కాశీ, స్వప్న, టిఫిన్ చేద్దాంరా, మావయ్యగారు మీరు కూడా రండి అని, కాశీ, మీరు ఇలా కలిసి సంతోషంగా ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. మావయ్యగారు, ఇక మేమిద్దరం ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉంటాం. చూస్తూ ఉంటారు కదా మీరు అని చెప్పేసి కాశీ స్వప్న మీద చెయ్యేసి, పద స్వప్న అనంటూ ఉంటే, ఇక స్వప్న కూడా, సరే డాడీ, మీరు కిందకి రండి అంటూ కాశీని తీసుకొని కిందకి వెళ్తూ, ఇక కాశీ చెయ్యి గట్టిగా విదిరించుకొని, హేయ్, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా స్వప్న? నోరుబూయ్. చూడు, నేను నిన్ను క్షమించానని అందరి ముందు చెప్పింది కేవలం అబద్ధం. అది నీకు కూడా తెలుసు కదా. తెలుసు. తెలుసపోతే మావయ్యగారు, మనిద్దరం అన్యోన్యంగా ఉన్నామని అనుకోవాలని. అన్యోన్యంగా ఉంటే మాటలాడితే సరిపోతుంది. ఇలా చేతల్లో చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ, ఎన్నిసార్లు నిన్ను తిట్టినా నువ్వు మారవు అంటూ స్వప్న కాశీని చూకొట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఇక కాశీ, స్వప్న, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా నువ్వు కూడా నీ తప్పుని తెలుసుకుంటావ్. నన్ను క్షమిస్తావు స్వప్న అని చెప్పేసి కాశీ కూడా అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక శివన్నారాయణ అయితే రెడీగా హాల్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే కార్తీక్, తాతా, నాకోసమేనా వెయిట్ చేస్తున్నావ్? అవును, నీకోసమే ఎదురుచూస్తున్నాను. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. జోస్నా, జోస్నా అని వెనకాలనే పారిజాతం, జోస్నా కిందకి వస్తారు. ఇక జోస్నా, తాతా, పదం, ఆఫీస్కి వెళ్ళాలి. బయల్దేరదామని వెనకాలనే ఇక దీప, బావా జాగ్రత్త అని వెనకాలనే ఇక పారిచేద్దాం. వాడికి నువ్వు జాగ్రత్తలెందుకు చెప్తున్నావు దీపా? వాడు వేదాలు చదివేసినవాడు, వాడే అన్నీ తెలిసినవాడు, నువ్వెందుకు జాగ్రత్త చెప్పడమని వెనకాలనే ఇక కార్తీక్, పారు, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు కదా అని చెప్పేసి కార్తీకైతే, అవును పారు, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నేను ఒకే కొవ్వకు చెందినవాళ్లం కదా అని వెనకాలనే ఇక దీపా, బావా, దీపా, పారుకి నిజం తెలిసిపోయింది కాబట్టి పారు ఖచ్చితంగా నీకేదో ఒక ఇబ్బంది కలిగిస్తుంది. నువ్వు అలర్ట్గా ఉండు బావా. పారిజాతంగారి సంగతి నేను చూసుకుంటాను కదా అని దీప అంటుంది. ఇక జ్యోత్స్న, పారు, గుర్తుంది కదా గ్రానీ? నాకెందుకు గుర్తులేదే, ఈరోజు ఆ దీప కడుపులో బిడ్డని ఏదో ఒకటి చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక శివన్నారాయణ, అలాగే కార్తీక్, జ్యోత్స్న ముగ్గురు కూడా ఆఫీస్కైతే బయలుదేరుతారు. ఇంతలోకి పారిజాతం, అమ్మా దీపా, ఎంత అలసిపోయావో నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. కూర్చో అమ్మా, నీకు నేను జ్యూస్ తీసుకొచ్చిస్తాను. అయ్యో పారిజాతంగారు, మీరు నాకు జ్యూసివ్వడమెందుకు, నేనే వెళ్ళి తాగుతాను అని చెప్పేసి దీప ఇక కిచెన్లోకి వెళ్తుంది.
వెళ్ళవే వెళ్ళు. నాతో ఇన్ని రోజులు ఇన్ని సేవలు చేయించుకున్నావ్. నిన్ను ఊరుకనే వదలని. ఈరోజు నా మనవరాలు సీఈఓ అవుతుంది. నీ కడుపులో బిడ్డ పోతుంది. చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకొక పక్కన కార్తీక్ అలాగే శివన్నారాయణ, జ్యోత్స్న ఆఫీస్కైతే వస్తారు. రాగాలని ఇక శివన్నారాయణ, ఒరేయ్ మనవడా, ఈరోజు మీటింగ్లో చాలా పెద్ద సమస్యలొస్తాయి. కాబట్టి దశరథ్ కూడా ఈ సమయానికి నా పక్కన లేరు. మీటింగ్ అయ్యేవరకు నువ్వు నా పక్కనే ఉండాలి. సరే తాత అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక అందరూ కూడా మీటింగ్లో అటెండ్ అవుతారు. ఇక జ్యోత్స్న అయితే అందరివైపు చూసి ఒక సైగా చేస్తుంది. ఇక అందరూ కూడా సరి అంటూ తల ఊపుతారు. ఇక అందరూ కూడా కూర్చుంటారు. ఇక శివన్నారాయణ, చూడండి, ఈరోజు ఈ మీటింగ్ గ్యాదర్ చేసింది ఎందుకో మీకందరికీ తెలిసి ఉంటుంది. తెలుసు సార్, మీరు కొత్త సీఈఓ పేరు అనౌన్స్ చేస్తారు. దానికోసమే. అలాగే శివన్నారాయణ గారు, మీకు గుర్తీ ఉండి ఉంటుంది. మేమాల్రెడీ మా డెసిషన్ చెప్పాము. ఎవరో కొత్తవాళ్లని పెడితే మాకు సంస్థ మీద నమ్మకం పోతుంది. అందుకే మీరు పాతవాళ్లని మాత్రమే సీఈఓగా తీసుకోవాలి. ఈ విషయం గురించి మళ్ళీ మీతో మేం చెప్పాల్సిన అవసరం లేదు అని వినగాలని ఇక శివన్నారాయణ, వీళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు గొడవ చేసేలాగి ఉన్నారు అని అనుకుంటూ ఉంటే జ్యోత్స్న ఒకతని వైపు చూస్తుంది. ఇక వెంటనే అతను, సార్, ఇప్పటికే నెల్లూరులో ఫ్రాడ్ జరిగింది. దానికి కారణం మనకి సరైన సీఈఓ లేకపోవడం వల్లే. ఈ విషయం మీకెలా తెలిసింది అని శివనారాయణ అనగాని, సర్, ఈ సంస్థలో మేము 50-50% షేర్స్ మావే. అలాంటప్పుడు మేము ఏ విషయం తెలుసుకోకుండా ఉంటామా ఏంటి? చూడండి, అందుకే చెప్తున్నాను, మీ కుటుంబంలో ఎవరినైనా మీరు సీఈఓగా పెడితేనే మేము షేర్స్లో ఇంకా షేర్స్ తీసుకొని ఇక్కడ ఉంటాం. లేదంటే మా షేర్లు తీసుకొని మేము వెళ్ళిపోతాం అని వనగాలని ఒక్కసారిగా శివనారాయణ, సరే, మీరు అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి కొత్త సీఈఓగా ఎవరుండాలని మీరనుకుంటున్నారో చెప్పండి. సర్, జ్యోత్స్న మేడమే సీఈఓగా ఉంటే మాకు ఎటువంటి ఇబ్బందీ లేదు అని వినగాలని కార్తీక్, శివన్నారాయణ షాకైపోతారు. ఇక అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా, అవును, జ్యోత్స్న మేడం మాకు సీఈఓగా ఉండడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. తనని సీఈఓగా తీసుకోండి. ఈ సమస్యకు అదే పరిష్కారం అని అంటూ అందరూ కూడా జ్యోత్స్నే సీఈఓ కావాలి అని అంటూ ఉంటారు. ఒక్కసారిగా ఇక కార్తీక్కి, జ్యోత్స్న, చాలా పెద్ద ప్లానే చేశావుగా, ఇప్పుడు దీన్ని నిన్ను ఎలా ఆపాలో అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న, బావా, ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇక కొత్త సీఈఓ అని నేనే బావా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, చూడండి, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటి సార్? తనే కదా మీ ఇంటి వారసురాలు, మీ మనవరాలు. అలాంటప్పుడు తను సీఈఓగా ఉంటేనే మాక్కూడా ఈ సంస్థ మీద నమ్మకం ఉంటుంది. కాకపోతే చూడండి సార్, జ్యోత్స్న సీఈఓ అవడంలో మాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. మీరందరూ ఉంటారు కాబట్టి మాకు ఇష్టమే. తననే కొత్త సీఈఓగా అనౌన్స్ చెయ్యండి అని వెనకాలనే శివన్నారాయణ, అందరూ జ్యోత్స్న పేరే చెప్తున్నారు కాబట్టి ఇక నేను జ్యోత్స్నని అని అనబోతూ ఉంటే అప్పుడే అక్కడికి శ్రీధర్ వస్తాడు. ఇక శ్రీధర్ రాగాలని ఇక శివన్నారాయణ, శ్రీధర్, నువ్వెప్పుడెందుకిక్కడికొచ్చావు? మావయ్యగారు, నేనొక విషయం మీకు చెప్పాలని ఇక్కడికొచ్చాను అని వెనకాలని అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్, మాసరు, మీరిక్కడికెందుకొచ్చారు? లేదురా, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకపోతే రేపు ఈ కంపెనీ చాలా నష్టాలని భర్తీ చెయ్యాల్సి ఉంటుంది. అందుకే నేను విషయం చెప్పడానికి ఇక్కడికొచ్చాను అని వెనకాలని జ్యోత్స్న, ఇప్పుడు మావయ్య ఏం చెయ్యబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివన్నారాయణ, ఏంటి శ్రీధర్? మావయ్యగారు, జ్యోత్స్న ఈ కంపెనీకి సీఈఓగా ఉండడానికి అర్హత లేదు. శ్రీధర్, మావయ్య అంటే ఏంటి? నువ్వుగాని బావాగాని ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలా? చెప్పండి, అందుకునా నాకు అర్హత లేదు అంటున్నారు అని వెనకాలని, కాదు, ఎందుకంటే నువ్వు సీఈఓగా ఉన్నప్పుడు ఈ సంస్థలో ఎన్ని నష్టాలు జరిగాయో, అలాగే కంపెనీకి ఎంత నష్టమొచ్చిందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది. చూడండి మామయ్యగారు అని చెప్పి శ్రీధర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్నీ కూడా చూపిస్తాడు. ఇక కార్తీక్, మావస్టరు, కరెక్ట్ టైంకి వచ్చి సంస్థని కాపాడావు అని అనుకుంటాడు. ఇక ఒక్కసారిగా శివన్నారాయణ జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ మొత్తాన్ని కూడా చూస్తాడు. ఇక అది చూసి షాకైపోతాడు. ఇక అక్కడున్న వాళ్లందరూ కూడా, ఏంటి జ్యోత్స్న ఇంత ఫ్రాడ్ చేసిందా? సంస్థకి నష్టం కలగడానికి కారణం తానా అని చెప్పేసనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, జ్యోత్స్నానా, ఏంటిదంతా తాతా? అది నోర్మై, ఇంకేం మాట్లాడద్దు. చూడండి, ఇంత ఫ్రాడ్ జరిగింది కాబట్టి నేను సీఈఓని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అది కూడా కొత్త సీఈఓని. నేనే త్వరలోనే నేను ఎవర్ని సీఈఓగా తీసుకుంటున్నానో మీ అందరికీ చెప్తాను. అప్పటివరకు మీరందరూ ప్రశాంతంగా ఉండండి.
అప్పటివరకు ఈ బాధ్యతలన్నీ కార్తీకే చూసుకుంటాడు. ఇక ఈ విషయంలో ఎటువంటి మార్పూ లేదు అని చెప్పేసి శివనారాయణ మీటింగ్ని ఆపేసి, ఒరే కార్తీక్, కార్తీరా అని చెప్పేసి ఆవేశంగా బయల్దేరతాడు. ఇక శ్రీధరైతే అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మాసారు జాగ్రత్త అననగానే, కాశీ వచ్చాడ్లేరా, నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, నేను వేసిన ప్లాన్లన్నీ మామయ్య ఇలా నాశనం చేసేశాడేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే దీప జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక జ్యూస్ కలిపి ఇక సుమిత్రకి జ్యూస్ తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఇంతలోకి దీప తాగి జ్యూస్లో కూడా పారిజాతం మెల్లగా ఏదో మందునైతే కలుపుతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఏంటి జ్యోత్స్న ఇంత ఫ్రాడ్ చేసిందా, సంస్థకి నష్టం కలగడానికి కారణం తానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, జ్యోత్స్నానా, ఏంటిదంతా తాతా? అది నోర్మై, ఇంకేం మాట్లాడద్దు. చూడండి, ఇంత ఫ్రాడ్ జరిగింది కాబట్టి నేను సీఈఓని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అది కూడా కొత్త సీఈఓని. నేనే త్వరలోనే నేను ఎవర్ని సీఈఓగా తీసుకుంటున్నానో మీ అందరికీ చెప్తాను. అప్పటివరకు మీరందరూ ప్రశాంతంగా ఉండండి. అప్పటివరకు ఈ బాధ్యతలన్నీ కార్తీకే చూసుకుంటాడు. ఇక ఈ విషయంలో ఎటువంటి మార్పూ లేదు అని చెప్పేసి శివనారాయణ మీటింగ్ని ఆపేసి, ఒరే కార్తీక్, కార్తీరా అని చెప్పేసి ఆవేశంగా బయల్దేరతాడు. ఇక శ్రీధరైతే అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మాసారు జాగ్రత్త అననగానే, కాశీ వచ్చాడ్లేరా, నేను వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, నేను వేసిన ప్లాన్లన్నీ మామయ్య ఇలా నాశనం చేసేశాడేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే దీప జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక జ్యూస్ కలిపి ఇక సుమిత్రకి జ్యూస్ తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఇంతలోకి దీప తాగి జ్యూస్లో కూడా పారిజాతం మెల్లగా ఏదో మందునైతే కలుపుతుంది. ఇక దీప అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళి జ్యూస్ అయితే ఇస్తుంది. సుమిత్ర, దీపా, ఇప్పుడు నువ్వు నాకు సేవలు చేయడం అవసరమా? అలా అంటారేంటమ్మా, ఇంట్లో దశరథ్ గారు కూడా లేరు కదా? అవును నాయనా, నెల్లూరు వెళ్లారు కదా, అయినా ఈ పాటికి వచ్చేస్తూ ఉంటార్లే. సరే అమ్మా, మీరు ఇంతకీ జ్యూస్ తాగండి అని చెప్పేసి అనగాల్ని సుమిత్ర జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇక దీపా, సుమిత్రమ్మగారు, నేను ఇలా మాట్లాడుతున్నానని మాత్రం తప్పుగా అనుకోవద్దు. నాకు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుంది. చెప్పు దీపా, పర్వాలేదు. సుమిత్రమ్మగారు, మీ కన్నతండ్రి మీద మీకు ఎంతకంత కోపం? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మీరు ఒక్కర్ని కూడా పల్లెత్తి మాట అనను. మీరు మీ తండ్రి విషయంలో అలా మాట్లాడటం నాకు నమ్మకంగా అనిపించట్లేదు. దీపా, అది కదమ్మా. చూడు దీపా, కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోవడమే మంచిది. అది నిజమైనా అబద్ధమైనా. అవును, కొన్నిసార్లు కంటికి కనిపించేదే నిజమనిపిస్తుంది. కాని మన కంటికి కనిపించనవి ఎన్నో ఉంటాయి. అవి తెలుసుకోకపోవడమే మంచిది దీపా అని సుమిత్ర అంటుంది. ఇక దీపా, అది కాదమ్మా. దీపా, కిచెన్లో నీకు పని ఉంటుందిగా, నువ్వెళ్ళు. అలాగే మీటింగ్కి వెళ్ళినవాళ్లు కూడా భోజనానికి వస్తారు కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో అని వినగాల్ని దీపకి అర్థమై బయటకి వస్తూ, అమ్మ మాట్లాడే మాటల్లో ఏదో నిజముంది. అది అమ్మకి బాధని కలిగిస్తోంది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే, ఇక పారిజాతమైతే, దీపా, నువ్వు ఎంతో అలసిపోయావు. ముందు ఈ జ్యూస్ తాగు. పారిజాతంగారు, నేను జ్యూస్ తాగుతానుగాని ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. నాకెందుకు? అదేంటి పాశ్చాత్యంగారు, మీకు నిన్న కూడా వడదెబ్బ తగిలింది, మళ్ళీ ఈరోజు కూడా మీకు వడదెబ్బ తగిలితే అందుకే బావా మరీ మరీ చెప్పాడు మీకు జ్యూస్ చేసి ఇవ్వమని, తాగండి అని అనగానే పారిజాతమిక ఒక్కసారిగా జ్యూస్ తాగేస్తుంది. ఇక దీపని, నువ్వు కూడా తాగు దీపా అని ఎనకాల్నే దీప కూడా జ్యూస్ తాగుతుంది. ఇక పారిజాతం, దీపా, ఇప్పుడు నీకుంటుంది చూడు, వాష్రూంలోకి బయటకి పరుగులు పెడుతూనే ఉంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఒక్కసారిగా పారిజాతం, ఇదేంటి, దీనికి బాగానే ఉంది, నాకు కడుపులో ఏంటి డగడగగా అంటుంది అంటూ పారిజాతం వాష్రూంలోకి పరిగెడుతుంది. తర్వాత మళ్ళీ